ఏడడుగుల బంధం పార్ట్ 44 రచన మీనాకుమారి గారు. శ్రీనివాసరావు గారు భావోద్వేగానికి లోనై కళ్ళు తుడుచుకొని సంతోషంగా సుప్రజ వైపు చూశారు. ఆనంద్, మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారా? నువ్వు చెప్పిన అమ్మాయి సుప్రజ నాకిప్పుడే ఆ విషయం చెప్పారు రవివర్మ. అవునన్నయ్య, సుప్రజకు పెళ్ళి అయిపోయిందని నేను ఇలా ఉండిపోయాను అంటూ బాధపడుతూ ఉన్నాడు ఆనంద్. ఆ పెళ్లి జరగడం, తను బిడ్డను కనడం, భర్తకు డైవర్స్ ఇచ్చేసి తను అమెరికా వెళ్ళిపోవడం అన్నీ వివరంగా చెప్పింది సుప్రజ. ఆనంద్, సుప్రజ కూడా మీ వదిన ప్రసవించడానికి వెళ్ళిన హాస్పిటల్లోనే బిడ్డను ప్రసవించింది అంటూ ఆ బిడ్డ పుట్టిన సంవత్సరం, ఆ డేటు, ఆ టైం కూడా చెప్పాడు శ్రీనివాసరావు గారు. అవునండి, అదే హాస్పిటల్లో అదే సమయానికి మీరు అన్నట్లుగా నాకు ఆడపిల్ల పుట్టింది. కానీ మీకెలా తెలుసు అన్నది సుప్రజ ఆశ్చర్యంగా. నాకు తెలుసమ్మా, ఇన్నాళ్ళు ఇంట్లో ఎవరికీ చెప్పలేదు ఈ రహస్యం అంటూ. అప్పుడు మీ వదిన కాన్పుకు వెళ్ళింది కదా అంటూ ఆ రోజు జరిగిన సంఘటనలు చెప్పాడు శ్రీనివాసరావు గారు వివరంగా. అటువంటి పరిస్థితుల్లో మగబిడ్డ పుట్టి చనిపోయాడు అంటే అమ్మ బాధపడుతుంది. అలాగే మీ వదినకు ఉన్న బీపీ, టెన్షన్ తగ్గాలి అంటే ఒక బిడ్డ కావాల్సిందే. అప్పుడే ఈ సుప్రజ ప్రసవించిన బిడ్డను, ఆ బంగారు బొమ్మను మా బిడ్డగా మీ వదిన పక్కలో పడికేశాను అంటూ ఆ రోజు జరిగిన సంగతి వివరంగా చెప్పారు శ్రీనివాసరావు గారు. అందరూ వింటున్నారు ఆ సంగతి. అంటే గీతిక, అవును గీతిక, నువ్వు కన్న బిడ్డ నా తమ్ముడు కూతురు అంటూ ఆనందంగా భావోద్వేగంగా కళ్ళ నీళ్లతో చెబుతున్నారు శ్రీనివాసరావు గారు. నిజమా గీతిక, ఆ బంగారు బొమ్మ నా కూతురా? అనాథాశ్రమంలో పడేయమన్నాను, ఇలాంటి ప్రేమాలయంలో పెరిగిందా? ఆ రోజు చేసిన తప్పుకు ఈరోజు నాకు ఈ ఆనందం దక్కుతుందా అంటూ కింద కూర్చొని పడిపోయి ఏడుస్తుంది సుప్రజ. నీ బిడ్డ ఎక్కడికి వెళ్ళలేదమ్మా, తన ఇంట్లో తాను హక్కుగా పెరిగింది, ఆనందంగా పెరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ బిడ్డ వేరే బిడ్డ అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఆఖరికి నా భార్యకు కూడా తెలియదు. అందరికన్నా ఒక రకంగా గీతికను ఎక్కువ గారాబంతో పెంచాను నేను. అందువల్లే ఒక రకంగా వివరం తెలుసుకోకుండా పెరిగింది గీతిక, నా బిడ్డ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు శ్రీనివాసరావు గారు. ఆనందరావు గారు మనసంతా ఆనందంతో నిండిపోయింది. తనకు ఒక బిడ్డ కూడా ఉంది. తన కళ్ళెదుట ముచ్చటగా పెరిగింది. గీతిక చిన్నప్పటి నుంచి మాట వినకుండా అల్లరిగా ఆకతాయిగా ఉన్నప్పుడు అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది, మీ చిన్నాన్న బుద్ధులు వచ్చాయి నీకు అంటూ అని చెబుతూ కన్నీరైపోతున్నారు ఆనందరావు గారు. ఆనంద్, ఇన్నాళ్ళగా నా తమ్ముడు బ్రహ్మచారిగా ఉన్నాడు అని బాధపడిపోతూ ఉండేవాడిని. ఈరోజు నా తమ్ముడు బ్రహ్మచారి కాదు, ఒక బిడ్డకు తండ్రి అని తెలిసి ఆనందపడుతున్నాను. ఈ విషయం అందరికీ తెలియజేయాలి. గీతిక ఎవరి బిడ్డ తెలియాల్సిన సమయం రాదు అనుకున్నాను, కానీ తెలియజేయాల్సిన సమయం వచ్చింది అంటూ ఒక రకంగా బాధగా, మరొక రకంగా ఆనందంగా నవ్వారు శ్రీనివాసరావు గారు. చాలా మంచి విషయాలు తెలిసాయి అన్నారు రవివర్మ గారు నవ్వుతూ. రవివర్మ, దేవనాథ్, కృష్ణవర్మ శ్రీనివాసరావు గారి మంచి మనసుని చూసి మనసులోని గొప్పగా సంతోషపడుతున్నారు. అయితే గీతిక నాకు స్వయాన మరదలు అంటూ నవ్వుకున్నాడు దేవనాథ్ వాళ్ళ అత్త చెయ్యి పట్టుకొని. అవును, నాకు ఒక బిడ్డ ఉంది దేవా, తనను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటావా అంటూ భావోద్వేగంగా కన్నీళ్లు పెట్టుకుంటూ సంతోషంగా అడిగింది సుప్రజ. అత్త కూతురు కానప్పుడు ఇష్టపడ్డాను, ఇక అత్త కూతురు అని తెలిసాక ఎలా వదిలిపెడతాను అంటూ నవ్వేశాడు దేవనాథ్. కృష్ణవర్మ మాట్లాడుతూ, అయితే ఒక కండిషన్, మా చిన్న మామగారు పెళ్లి చేసుకోవాలి ముందు అంటూ నవ్వుతూ చెప్పాడు కృష్ణవర్మ. అవును, ఇది చాలా మంచి విషయం, పెళ్లి చేసుకోవాలి మామయ్య గారు అన్నారు రవివర్మ. నిజమే తమ్ముడు, ముందు మీ ఇద్దరికి కళ్యాణం జరిపించేస్తాను గుడిలో, ఇక బావగారు వాళ్ళకి తెలియజేయాలి అన్నారు శ్రీనివాసరావు గారు. దేవా ఫోన్ చేసి చెప్పాడు, మేము వచ్చేసాము అంటూ విశ్వనాథ్ గారు, అంబిక నవ్వుతూ లోపలికొచ్చారు. అన్నయ్య అంటూ సుప్రజ విశ్వనాథ్ గారిని కౌగిలించుకుంది. ఇన్నాళ్ళు అమెరికాలో ఎలా ఉన్నావు? నా అన్న కూతురు ఇలా ఒంటరిగా ఉంది అన్న బాధ నాకు మనసులో ఉండేది సుప్రజ. ఈనాడు ఆ బాధ కూడా తీరిపోతోంది అన్నారు నవ్వుతూ విశ్వనాథ్ గారు. ఇదంతా ఆ దుర్గమ్మ ఆశీర్వాదం, లేకుంటే కన్నబిడ్డ పెళ్లికి తల్లిని రప్పిస్తుందా అంత దూరం నుండి అంటూ నవ్వారు శ్రీనివాసరావు గారు. అవును, చాలా మంచి విషయం, ఇలా జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ సంతోషపడ్డారు అంబిక.
ఆనంద్, నువ్వు సుప్రజను పెళ్లి చేసుకుని గీతిక పెళ్లి ముహూర్తానికి పీటల మీద కూర్చొని కన్యాదానం చేయండి అని సంతోషంగా చెప్పారు శ్రీనివాసరావు గారు. ఏమ్మా, అల్లుడు పెళ్ళికి వచ్చి అత్తగారికి అయిపోతున్నావు అంటూ నవ్వారు విశ్వనాథ్ గారు. అందరికీ ఆనందాన్ని కుటుంబంతో పంచుకోవాలి అనిపించింది. వెంటనే రాజశేఖర నిలయానికి చేరుకున్నారు అందరూ అలా వచ్చేసరికి దేవిక గారికి, దుర్గమ్మ గారికి, పిల్లలకు అందరికీ ఆశ్చర్యం కలిగింది. కానీ వాళ్ళ బాబాయ్తో రవివర్మ గారు, కృష్ణవర్మ వెళ్ళడం కొంత ఆశ్చర్యం, ఆలోచన కలిగింది ధరణికి. ముందే ఇప్పుడు అందరూ ఇలా వచ్చేసరికి ఏదో ముఖ్యమైన కారణం ఉంది అనుకుంది ధరణి. అందరూ రండి కిందికి అన్నారు శ్రీనివాసరావు గారు నవ్వుతూ. పైనుండి దిగి వస్తున్నాడు ధరణి, గీతిక, శ్రావణి. గీతికని చూస్తుంటే ఏడు పాగలేదు సుప్రజకు. పరుగున వెళ్ళి గీతికను హత్తుకుపోయింది సుప్రజ. ఆ విషయం ఆశ్చర్యం కలిగించింది అక్కడ ఉన్న అందరికీ. అందరూ కూర్చోండి, అసలు విషయం చెప్తాను అన్నారు శ్రీనివాసరావు గారు. దేవిక గారి దగ్గరికి వెళ్ళి, దేవిక మనసు తమాయించుకొని విను, నేను చెప్పేది చాలా మంచి విషయమే అవుతుంది అన్నారు భార్య కళ్ళల్లోకి చూస్తూ. చెప్పండి, మీ నోట నేనెప్పుడు చెడు వార్తలు వినలేదు అన్నారు దేవిక గారు నవ్వుకుంటూ. దుర్గమ్మ గారు అలాగే చూస్తున్నారు ఆశ్చర్యంగా. అమ్మా, నేను చెప్పేది వినండి అంటూ దేవికకు రెండవ కాన్పు అప్పుడు సంగతులన్నీ చెప్పారు. అబ్బాయి పుట్టి చనిపోయాడా అంటూ ఆశ్చర్యంగా చూశారు దేవిక, దుర్గమ్మ గారు, ధరణి, గీతిక, శ్రావణి. రాజు, లేదు గీతిక నా బిడ్డ అన్నారు దేవిక గారు ఆందోళనగా. అంటే నేను అనాథనా అని గీతికకు కన్నీళ్లు ఆగలేదు. పూర్తిగా విను చెప్పేది అంటూ సుప్రజ ఆనంద్ వాళ్ళ కూతురు మన గీతిక అన్న విషయాన్ని వివరంగా చెప్పారు ఆనంద్ గారు. సంతోషంగాను బాధగాను అనిపించి దేవిక గారికి కన్నీరు ఆగలేదు. గీతిక అమ్మ అంటూ దేవిక గారిని హత్తుకుపోయింది వెళ్ళి ఏడుస్తూ. అమ్మ అంటూ ఏడుస్తున్న గీతికను దగ్గరికి తీసుకున్నారు దుర్గమ్మ గారు. అంటే నువ్వు మా చిన్నోడి కూతురివా? ఇన్నాళ్ళు పెళ్ళి పెటాకులు లేకుండా ఉన్నాడు నా బిడ్డ అని బాధపడుతూ ఉండేదాన్ని. నీ దూకుడు ఆవేశాలు మీ చిన్నాన్నలాగానే అంటూ ఉండేదాన్ని. వాడికి పుట్టిన బిడ్డవా అంటూ ఒక రకంగా వారి కుటుంబం అంతా ఒక రకమైన ఉద్వేగానికి, తెలియని బాధ, తెలియని సంతోషం అన్నీ కలగలిపి ఒకరికొకరు పంచుకున్నారు. ధరణి, శ్రావణి ఇద్దరు గీతికని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకు అంత బాధపడుతున్నారు? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు విడిదీయలేరు అంటూ నవ్వాడు కృష్ణవర్మ గారు. సుప్రజ అలాగే చూస్తూ ఉంది గీతిక వైపు ఏడుస్తూ. దేవిక గారు సుప్రజ చెయ్యి పట్టుకొని, అమ్మ దగ్గరకు వెళ్ళమ్మా, నీకు జన్మనిచ్చిన తల్లి అంటూ సుప్రజ దగ్గరకు తీసుకెళ్లారు. గీతికను హత్తుకొని ఏడ్చేసింది సుప్రజ. నా కడుపున ఈ బంగారు తల్లి పుట్టింది అన్న విషయం నాకు తెలీదమ్మా. అందుకే ఇన్నాళ్ళు దూరంగా ఒంటరిగా బతికాను. నన్ను క్షమిస్తావు కదూ అంటూ ఏడుస్తుంది సుప్రజ. చిన్న మామయ్య గారు, మీరు ఎందుకు ఇలా దూరంగా ఉంటారు? రండి అంటూ కృష్ణవర్మ, రవివర్మ తీసుకెళ్లారు దగ్గరకు. శ్రీనివాసరావు గారు నవ్వుతూ, ఒకసారి నా తమ్ముడిని నా కళ్ళ ముందు నాన్న అని పిలువమ్మా. ఇన్నాళ్ళు నా తమ్ముడు జీవితాన్ని చూసి బాధపడ్డ నాకు ఆనందంగా ఉంటుంది అంటూ కన్నీరు పెట్టుకున్నారు శ్రీనివాసరావు గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. నాన్న అంటూ ఆనంద్ని హత్తుకుపోయింది గీతిక. తనకంటూ ఏమీ లేదని ఒక విరాగిలాగా సందర్భానికి అన్ని పనులు చూసుకుంటూ ఒంటరిగా బతికే ఆనంద్కి ఆ మాట అమృతంలా వినపడింది. గీతిక అంటున్న ఆనంద్కి గొంతు పొడుపుకుపోయింది. తెలిసి తెలియని వయసులో తప్పులు చేయకూడదు. ఈరోజు ఆ దుర్గమ్మ తల్లి దయ వల్ల ఇలా జరిగింది, కానీ లేకుంటే ఈ ఇంటి బిడ్డ అనాథ అయిపోయేది అంటూ బాధపడ్డారు దుర్గమ్మ గారు. బిడ్డ అప్పుడే దొరికినంత సంతోషంగా సుప్రజ, ఆనంద్ గీతిక వైపు చూసి ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. పూత పోసిన బంగారు బొమ్మ లాంటి గీతికను చూసుకుంటూ మురిసిపోయారు ఆనంద్, సుప్రజ ఎవరికి వారే. ఇంతలో బ్రాహ్మణుడు వచ్చాడు. మంచి ముహూర్తం చెప్పండి, తమ్ముడికి వివాహం జరిపించాలి. గీతికకు కన్యాదానం చేసేది వారే కాబట్టి మీరే నిర్ణయించండి అన్నారు శ్రీనివాసరావు గారు నవ్వుతూ. సాయంత్రం 7 గంటలకు మంచి ముహూర్తం ఉంది. ఆ సమయానికి మరి మీరు ఎక్కడ చేస్తారు వివాహం అన్నారు బ్రాహ్మణుడు. ఎక్కడో ఎందుకు, ఇంట్లోనే చేసేద్దాం సింపుల్గా అన్నారు శ్రీనివాసరావు గారు. సాయంత్రమే అంటే మనకు అన్నీ కుదరవు అని బ్రాహ్మణుడు రిస్క్ లేకుండా ఇలాగే చేయండి బాగుంటుంది అని కళ్యాణానికి కావాల్సిన లిస్ట్ ఇచ్చి వెళ్ళారు. అందరూ ఆనందంగా
సంతోషపడిపోతున్నారు. కృష్ణవర్మ తను చేసిన పాయసం ఒక బాక్స్లో తీసుకొచ్చాడు. శ్రావణి, అందరికీ పెట్టమ్మా అన్నాడు కృష్ణవర్మ అదో రకంగా చూసి నవ్వుతూ. ఎంత బుద్ధిగా పిలుస్తున్నాడు అందరి ముందు. కొంట కృష్ణుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక కళ్యాణమే అని నవ్వుకుంది సంతోషంగా శ్రావణి. అందరికీ పాయసం పెడితే చేసింది నువ్వా అంటూ అందరూ మెచ్చుకున్నారు. కాబోయే భార్యకు ఇబ్బంది ఉండదు ఎటువంటి భర్త దొరికితే అంటూ రవివర్మ గారు శ్రావణి వైపు చూసి నవ్వారు. బావగారు కావాలని అంటున్నారు అంటూ నవ్వింది శ్రావణి. నిజమే కదా అంటూ నవ్వింది గీతిక. నా అత్త కూతురు సూపర్ సుందరి, ఇప్పుడే ఎగరేసుకుపోతాను అని దేవ అల్లరిగా అనేసరికి అందరూ నవ్వేశారు. సిగ్గుతో తన్మయం అయిపోయింది గీతిక. జీవితం ఎలా జరుగుతుందో ఎలా వెళ్తుందో ఎవరికి తెలుస్తుంది? అంతా ఆ కనకదుర్గమ్మ మాయ. మొన్నటి వరకు ఉన్న గీతిక వేరు, ఇప్పుడు గీతిక వేరు. చాలా ఆనందంగా ఉంది. ఏదో ఒక రకంగా చూస్తూ కళ్ళనీళ్ళు తుడుచుకుంటున్న దేవిక గారి దగ్గరకు వెళ్ళిపోయింది గీతిక. అమ్మ, ఎందుకు అలా ఉన్నావు? అలా ఉండకు నువ్వు, నేను ఎప్పటికీ నీ కూతుర్ని అంటూ నవ్వింది గీతిక. అవును అక్క, పెంచిన ప్రేమ కన్నా మించినది లేదు అంటారు పెద్దలు. నీ తర్వాతే నాకు ఏ స్థానమైనా. ఆ రోజు వద్దు అన్న నాకు అంత గౌరవం ఎలా దక్కుతుంది? ఈరోజు మీ వల్ల నాకు ఆ గౌరవం దక్కింది. నా తల్లి స్థానాన్ని భద్రంగా ఉంచారు అంటూ శ్రీనివాసరావు గారి వైపు చూస్తూ చేతులెత్తి నమస్కరించింది సుప్రజ కళ్ళనీళ్లతో. అమెరికాలో ఉంటూ కూడా ఇక్కడ ఇండియా నుండి వెళ్ళిన దిక్కులేని పెద్దవాళ్లకు ఆశ్రమంగా ఏర్పరిచి, పిల్లలకు డే కేర్ సెంటర్గా ఏర్పరిచి ఆ బాధ్యతలు చూసుకుంటూ గడిపింది ఇన్నాళ్ళు సుప్రజ. ఎంతో పరిపక్వత ఉంది. ఈరోజు సుప్రజలో భగవంతుడు ఆ పుణ్యానికి నాకు ఇంతటి మంచి జీవితాన్ని ఇచ్చాడు అని సంతోషపడిపోయింది సుప్రజ. ఆనంద్ కళ్ళు సుప్రజ వైపు చూస్తుంటే ఆనాటి రోజులు ఒక్కసారి గుర్తొచ్చాయి. అదే రూపం, అలాగే ఉన్నారు, ఏమాత్రం మారలేదు. ఆటకాయతనంగా ప్రేమ ఏదో అనుకుంటే అది మనసుని ఇంతలా పట్టుకొని మళ్ళీ అవకాశం దొరికే వరకు ఒంటరిగా జీవించగలిగే అంత బలాన్ని ఇస్తుంది అని ఇప్పుడే తెలిసింది. నిజమైన ప్రేమకు అర్థం తమ జీవితాలే అనుకుంది సుప్రజ. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.